ప్రతిష్ఠించబడ్డ మన జీవితాలలో ప్రతిష్ట ఉందా? ఏదైనా మనల్ని మనము నిబంధన చేసుకున్నామా? మనల్ని మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడట. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూస్తాను. కన్నులతో చూసే పాపం, కన్నులతో చేసే పాపమును నేను చెయ్యకుండా ఉండడానికి నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. పవిత్రమైన వాటినే, ప్రతి విషయాన్ని పవిత్రంగానే చూడాలి తప్ప అపవిత్రంగా చూసి నా మనస్సును చెరిపేసుకొని నా జీవితంతో నేను దేవునికి చేసుకున్న ప్రతిష్టను భంగం చేయను, నా నిబంధనను నేను మీరను అని యోబు గారు తన ప్రతిష్ట జీవితాన్ని తన స్నేహితులతో పంచుకుంటున్న విషయాన్ని మనం చూడొచ్చు. ఈరోజు ఒక క్రైస్తవునిగా మనం చేసుకున్న ప్రతిష్ట ఏంటి? అసలు ఏ ప్రతిష్ట చేసుకున్నా? బైబిల్లో మనకున్న ప్రతిష్ట ఏంటి? మనకున్న కమిట్మెంట్ ఏంటి? మనకున్న డెడికేషన్ ఏంటి? ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం ఇది కాదు ప్రియులారా. ప్రతిష్ట దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకున్నది, అది కావాలి దేవుడు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియదు. వాళ్ళు ఏమేం చేసుకున్నారట? పరిశుద్ధులకు పరిచర్య చేసుకోవడానికి తమ్మును తాము ప్రతిష్ట చేసుకున్నారు. ఈ పని ఎవరు అని అంటే స్టెఫెను ఇంటి వారు కనబడతారు. పరిచర్య చేయాలంటే స్టెఫెను ఇంటి వారు కనబడతారు. యోహాను 2వ పత్రికలో అక్కడికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఎవరు కనబడతారంటే గాయు కనబడతారు. ఇలా దేవునిని బట్టి ప్రతిష్ట చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సంఘం చివరి దినాల్లో ఉంది. దేవుని కొరకు నిన్ను నీవు, నన్ను నేనుగా ఏ విషయంలో ప్రతిష్ట చేసుకున్నాం? రేకాబీల వల్ల మనం కనబడుతున్నామా? సమాజానికి దేవునికి రేకాబీల వల్ల కనబడుతున్నాం? ఒక యోబు దావీదు వల్ల కనబడుతున్నామా? లేదు, పడిపోయిన అన్యుల వల్లే మూఢ భక్తితో ఉండి కొనసాగుతున్నామా? దయచేసి ఆలోచించుకొని అన్ని విషయాలలో దేవునిని బట్టి ప్రతిష్ఠించుకున్న వారంగా, ప్రత్యేకించబడ్డ వారంగా, ప్రత్యేక పరుచుకున్న వారంగా ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.